నమస్తే. ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలామంది చాలా పార్టీస్ నుండి వస్తూ ఉన్నారు. మరి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో అటు జనసేనకు సంబంధించిన నాయకులు కావచ్చు తీవ్ర ఆందోళన చేస్తూ ఉన్నారు. మాటలతోటి పాటు దూషిస్తూ ఉన్నారు మహిళలపై. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మహిళా నేత హేమ గారు మనతో పాటు ఉన్నారు. అక్క నమస్తే. ఎట్లా చూస్తూ ఉన్నారు? జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సభ పెడితే భయపడతా ఉన్నారు, భయపడి పర్మిషన్లు ఇవ్వట్లేరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అసలు తెలంగాణలో పర్మిషన్ ఇవ్వడం అసలు మీకు ఎందుకు ఇవ్వాలా పర్మిషన్? మీరు ఎవరు మీకెందుకు భయపడాలా? ఒకప్పుడు తెలంగాణ నుంచి మిమ్మల్ని తరిమి కొడితేనే కదా మీరు పోయిరు. ఈ మాట ఎట్లా మాట్లాడతారు నాకు అర్థం కాదు. తెలంగాణ వాళ్ళు తరిమి కొడితేనే పోయి ఈ రోజున వచ్చేసి తెలంగాణ భయపడుతుందంటే భయపడుతుందా, లేకపోతే మీకు స్థానం లేదురా మీరు వేస్ట్ గాలు పొండ్రా అని చెప్పేసి అన్నట్టు అర్థం. గది కూడా అర్థం కావట్లేదా? ఈ రోజున ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారంటే మీరేం తెలంగాణ వాదలరా భయ్? మీ తెలంగాణ గడ్డలో పుడితే మీరు మాట్లాడరు. తెలంగాణ ఆడబిడ్డ ఉద్యోగాలు రావట్లేదని చెప్పేసి తను పోరాడుతుంది. తను కూడా చదువుకొని ఎన్నో సంవత్సరాలుగా వచ్చేసి తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి పోట్లాడుతున్నారు భయ్. 13 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటిదాకా ఉద్యోగాలు రాలేదు. చదువుకున్నామని చెప్పేసి మేము ఆస్తులు వచ్చేసి తగలబెట్టుకొని చదువుకుంటే ఇప్పటిదాకా మాకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగాలు వచ్చేసి రోడ్ల మీద పడ్డామని చెప్పేసి వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోకుండా ఈ రోజున సిగ్గు లేకుండా ఫ్యాన్ అని చెప్పేసి వాళ్ళని సంకరాకడికి పోతున్నావు. అరే నువ్వు ఆంధ్రాకి వెళ్ళిపోయిన తర్వాత మా తెలంగాణకు వచ్చి పర్మిషన్లు ఎలా భయపడుతున్నారంటే సిగ్గుండాలా కొంచెమైనా? నువ్వెవరు అసలుకి? నువ్వు పెత్తనం చేస్తున్నావు అని చెప్పేసి నిన్ను తరిమి కొట్టిరు. ఈ రోజున మళ్ళీ తెలంగాణకు వస్తున్నావు అంటే ఎందుకు రానియాలి? అంటే నీకు రేవంత్ రెడ్డి చుట్టం కాబట్టి ఏంటిది టీడీపీ ఆయనకు వచ్చేసి తొత్తుకుంటాడు కాబట్టి రానియాలా? ఆయనకు సిగ్గు లేదు. ఆయన అసలు తెలంగాణ వాదినే కాదు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పార్టిసిపేట్ చేసిండు? ఓట్ల కేసులో దొరికినోడు. వానికి తొత్తు కాబట్టి ఆయన అట్లనే ఉంటాడు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గమనించాలి. ఒకటి మీరు అర్థం చేసుకోవాలి, మీకు భయపడి కాదు, మీకు తెలంగాణలో స్థానం లేదురా భయ్. చాలు మీరు చేసింది. ఇప్పటిదాకా కోట్లు కూడా పెట్టుకున్న చాలు, ఇప్పటిదాకా మమ్మల్ని దోచుకున్న చాలు అని మిమ్మల్ని బయటకు పంపిస్తే మళ్ళీ రావడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అదే రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ వాది, ఇటు బీజేపీకి తొత్తుకున్నారు. మీరందరూ ఒకటే. ఈ రేవంత్ రెడ్డి ఏంటిది కాంగ్రెస్, ఈ రోజున బీజేపీ, టీడీపీ, ఈ జనసేన పార్టీ కూడా. ఎందుకంటే ఆయన సంగ్రాకిండు, హిందీ వద్దన్నాడు, సనాతన ధర్మం వద్దు, మనందరం ఒకటే అన్నాడు. మనందరం వచ్చేసి హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ బాయ్ బాయ్ అన్నాడు. ఈ రోజున మళ్ళీ మాట మార్చిండు. అంటే తనకు వచ్చేసి అధికారం కోసము, తనకు వచ్చేసి ఒక పోస్ట్, ఉప ముఖ్యమంత్రి పోస్ట్ కోసము ఈ రోజు ఆయనతో కలిసి, అంటే నువ్వు ఒక తెలంగాణ వాదాన్ని కాదు, జనాల మనోభావాలను దెబ్బతీసి ఈ రోజు నువ్వు పార్టీలు మారొచ్చు, వాళ్ళకు తొత్తులుగా పనిచేయచ్చు. హిందీ వద్దు, తెలంగాణ ముద్దు అంటావు, తెలుగు ముద్దు అంటావు. ఈ రోజున వాని సంఖ నాకుతావు. అంటే ఒక మాట మీద నువ్వు ఉన్నావా? నీకొక మాట మీదే దమ్ము లేదు. నువ్వు ఈరోజు పవర్ కోసం ఏదైనా వచ్చేసి మారుతావు, ఎవడి సంఖలైనా నాకుతావు. అలాంటోనికి నీకు రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వాలి అసలు? మేము తెలంగాణ ఆడబిడ్డలుగా మేము అడుగుతున్నాం, నీకెందుకు ఇవ్వాలి రెస్పెక్ట్? మేము ఆడళ్ళగా ఉండి మాకు తెలంగాణ గురించి మాట్లాడితే మాకు ఇంత పౌరుషం వస్తుంది. తెలంగాణ 13 సంవత్సరాలు కొట్లాడుకున్నా కానీ సినిమా ఫీల్డ్లో ఉండి కూడా కొట్లాడినాము. అప్పుడు అది ఇప్పుడు కూడా తెలంగాణ వచ్చేసి సినిమా ఫీల్డ్ కూడా ఆంధ్ర వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఈ రోజు రాష్ట్రం కూడా ఆంధ్ర వాని తొత్తుగా ఉన్న ఒకరి కిందనే ఉన్నది. ఆర్ఎస్ఎస్ వాది కింద ఉన్నది. టీడీపీ ఆంధ్ర ఓని పరిపాలనలో ఉండి ఆంధ్ర ఏమంటారు ఊడిగం చేసేటోని కిందనే ఉన్నది. అంటే ఈ రోజున తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నా కూడా మా పిచ్చి జనం అనాల, మేము పిచ్చోళ్ళం తెలంగాణ వాళ్ళం. ఎందుకంటే అందరినీ బతకనిస్తాం కాబట్టి ఈ రోజు బతకనిచ్చినందుకు మమ్మల్ని మీరు ఈ విధంగా ఇంకా రెచ్చగొడుతూ తెలంగాణ ఏంటిది డిక్షనరీలో లేదని ఒకడు అంటాడు. అనుకుంటా ఇప్పుడు తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు అంటే టీడీపీ నేతలు ఏదైతే గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతూ ఉంది, తెలంగాణ అసలు డిక్షనరీ లేదు అని చెప్పేసి మాట్లాడుతారు. వాళ్ళపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ తెలంగాణ నాయకులు వాళ్ళపై ఎలాంటి యాక్షన్ కావచ్చు, ఏం తీసుకొని పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ఇటు తెలంగాణ అయితే కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పిచ్చి తుక్కులకు గాడు అంతే కదా. ఇప్పుడు గాడు అంటే ఎందుకు మాట్లాడుతున్నా అంటే నువ్వు ఇంత ఆవేశం. ఈరోజు 13 సంవత్సరాలైనా కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఇంతమంది అమరవీరులు వచ్చేసి ఈ ప్రాణత్యాగాలు చేసిరని చెప్పేసి కదా ఇంతమంది వచ్చేసి దండలేస్తున్నారు. ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి కాళ్ళు కడిగినావా? ఎప్పుడన్నా కడిగినావా? వాళ్ళ ఫ్యామిలీలకి ఏమన్నా పోస్టులు ఇచ్చినావా? లేకపోతే గవర్నమెంట్ జాబులు ఇచ్చినావా? వాళ్ళ ఫ్యామిలీని ఆదుకున్నావా? ఏంటి ఉద్యమకారులకు 200 గజాలు ఇస్తా అన్న ఇప్పటిదాకా ఇచ్చినావా? ఏడపోయినావు?
నువ్వు 6 గ్యారెంటీలన్నో అది పాయే, 420 హామీలన్నో అది బాయే. ఎంతసేపటికి కబ్జా రాజులాగా బుల్డోజర్ రాని ఉండే ఇద్దరు కలిసి మంచిగా ఏంటిది కబ్జాలు చేసిర్రు. ఈ రోజున ఆమె కొత్త పార్టీ పెట్టింది. ఈ రోజు కొంతమంది నిజంగా చెప్పాలంటే కవిత కూడా చాలా మంది ఆ పార్టీల నుంచి ఈరోజు కవిత, బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళందరూ ఒకటి, ఈవెన్ టీడీపీ కూడా వీళ్ళందరూ ఒకటే అనే దాంట్లో కొంతమంది రిజైన్ కూడా చేసి బయటకు వస్తున్నారు. అంటే మొన్న మోడీ వస్తే ఎందుకు మాట్లాడలేదు కవిత? ఆడేంటిది రేపిస్ట్ నా కొడుకు చిన్న మొల్లి వాడినెందుకు బయటికి తీసుకురావాలని మాట్లాడుతుంది. ఇదేనా మాట్లాడే ఒక లీడరు? నువ్వు 10 సంవత్సరాలు పరిపాలన తెలంగాణలో అమ్మలాగా అంటే నీ బిడ్డను రేపు చేస్తే ఊకుంటావా? అంటే చిన్నపిల్లగాడు పాపం పోనీలే అని వదిలేస్తావా? సిగ్గుందా మాట్లాడడానికి? నేను అడుగుతున్నా. అంటే ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి వాడు ఎవడో నేను ఒకటే చెప్తున్నా, ఒక ఏజ్ ఉన్న పర్సన్ అయినా కూడా నాకన్నా పెద్దవాడు మా నాన్న ఏజ్ అయినా కూడా నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈరోజు తెలంగాణ అస్తిత్వం గురించి తెలియనోడివి తెలంగాణలో ఎందుకుంటున్నారా భయ్? ఆంధ్ర నుంచి అక్కడనే ఉండు. ఆంధ్ర డిక్షనరీలో ఉంది కానీ తెలంగాణలో లేదు అని మాట్లాడుతున్నారు. ఆంధ్ర వాళ్ళు పోయి తమిళనాడులో సగభాగంలో ఉండి వాళ్ళ మీద గిట్లనే పెత్తనాలు చేయడానికి పోతే వాళ్ళు తరిమిదంతే మళ్ళీ తెలంగాణలో మేము కలుపుకున్నాం ఆంధ్ర వాళ్ళని. తెలంగాణ చరిత్ర ఎప్పటి నుంచో ఉన్నది, కొన్ని యుగాలుగా ఉన్నది. సో అది త్రిలింగ దేశం రాష్ట్రం అని చెప్పేసి త్రిలింగ దేశం అని అన్నోళ్ళు కూడా ఉన్నారు. సో ఆ చరిత్ర తెలియకుండా ఈయన దాంట్లో ఉంటాడు. ఈయన మాట్లాడితే మరి ఈ కవిత మాట్లాడదు, డిక్షనరీలో లేదంటే ఈయన రేవంత్ రెడ్డి మాట్లాడు, ఇటు బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడు ఇప్పటిదాకా. మరి సిగ్గున్నదా? మరి తెలంగాణలో గడ్డలో పుట్టిర్రా లేకపోతే మంచి మాటలు వస్తున్నాయి ఆంధ్ర వాళ్ళకి మరి ఊడిగం చేస్తున్నారంటే మేమేమనుకోవాలా? ఒకసారి ఆలోచించాలా ప్రజలందరూ. ఇప్పుడు తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఇప్పటికీ వరుసగా 1, 2, 3 ఇట్లా వరుసగా వస్తూనే ఉన్నాయి. అంటే తెలంగాణలో లేరా విగ్రహాలు పెట్టడానికి కావచ్చు, వాళ్ళని స్మరించుకోవడానికి తెలంగాణలో గొప్ప నాయకులు లేరా? ఇప్పుడు మన దగ్గర ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసిర్రు అని చెప్పేసి అన్నారు. 1000 మందే ఉన్నారు కదా, అంతమంది విగ్రహాలు ఉన్నాయా? ఇప్పుడు ఎన్టీఆర్ది ఎవరు వచ్చేసి విగ్రహం పెట్టొద్దన్నారు. ఆయన పరిపాలించినప్పుడు విగ్రహాలు పెట్టుకున్నారు. మరి ఇప్పుడు సంబంధం లేని తర్వాత ఆంధ్ర వాళ్ళు అని చెప్పేసి ఎల్లగొట్టిన తర్వాత గప్పటికి ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు? ఆల్రెడీ టీడీపీ ప్రభుత్వంలో వచ్చేసి అధికారం కోసం వచ్చేసి చెప్పులు తీసుకొని ఏంటిది ఎన్టీఆర్ని కొట్టిన ఈ వీళ్ళని పట్టుకొని నువ్వు వాళ్ళ సంకల్ లాక్కుంటా ఈ రోజు వచ్చేసి విగ్రహాలు పెడతా అంటున్నారు. ఉన్నప్పుడు మర్యాద ఇవ్వడానికి చేతగాలే మీకు, ఉన్నప్పుడు చూసుకోవడానికి చేతగాలే మీరు. ఇప్పుడు ఈ రోజున ఏంటిది ఎన్టీఆర్ని చంపింది ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ ఫ్యామిలీ అనుకోవాలి. ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి నిజంగా ఈ రోజున వచ్చేసి ఆ పెద్ద ఆయన ఎంతో తెలంగాణ కోసం కనీసం అందరినీ సమానంగానే చూసిండే, ఎప్పుడు ఆంధ్ర తెలంగాణ అనే దాంట్లో చూడలేదు. కానీ ఆ రోజున చంపుతుంటే మీ అందరు ఏడిపోయారు. ఈ రోజున విగ్రహాలు పెడుతున్నారు. మరి తెలంగాణలో వచ్చేసి తెలంగాణ వాళ్ళు వచ్చేసి లేరా? దాసరి నారాయణ విగ్రహం పెడతా అంటారు, లేదంటే వచ్చేసి ఎన్టీఆర్కు విగ్రహం పెడతా అంటున్నారు. మరి జయశంకర్ విగ్రహాలు పెద్దగా పెట్టొచ్చు కదా. మరి ప్రాణాలు దయాలు చేసిన వీళ్ళందరి వచ్చేసి పెట్టొచ్చు కదా. ప్రతి ఊర్లలో వచ్చేసి 1000 పెట్టండి, ఎవడొద్దన్నాడు? అంటే తెలంగాణ వాళ్ళు వద్దు మీకు, ఇంకా ఆంధ్ర వాళ్ళ సంకలే కావాలా, ఆంధ్ర వాళ్ళే కావాలా? అంటే తెలంగాణను పాలిస్తున్నది టీడీపీ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. కాంగ్రెస్ వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? అసలు ఏంటిది తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోడు, ఓటుకు నోటు కేసులో దొరికినోడు, దేశంలో అత్యధికంగా కేసులు ఉన్నాడు ఎవడన్నా ఉన్నాడు అంటే రేవంత్ రెడ్డి. మళ్ళీ ఈయన తీసుకొచ్చి మనం ఈడ పెట్టుకున్నాము. వీనికి పెత్తనం ఇస్తే ఈ రోజు ఏం చేస్తాడు? కుక్కలాగా ఆయనకే విశ్వాసంగా ఉంటున్నాడు. కానీ తెలంగాణ ప్రజలకు ఏం చేస్తున్నారు? ఇప్పటికైనా ఆలోచించాలా. తెలంగాణ ప్రజలు బయటికి రావాలా. చేతనైతే తెలంగాణలో ఉద్యోగాలు లేవు. మన నిరుద్యోగులకు ఉద్యోగాలు, భూమిని ఈరోజు కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నారు. 2,40,000 భూమి ఎకరాలను వచ్చేసి కబ్జా. రేపొద్దున అన్నం ఉండకుండా పోతుంది. తెలంగాణలో గడ్డలో పుడితే మీరు ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలుగా మాట్లాడండి. కానీ ఒకడికి తొత్తులాగా, ఒకడికి ఫ్యాన్ లాగా మాట్లాడితే మీరు ఒక అమ్మకి అయ్యకు పుడితే తెలంగాణ గురించి మాట్లాడితే అసలుకి తెలంగాణ లేకుండా చేయాలని చెప్పేసి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను.